ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్పిరిట్ లో క్లైమాక్స్ అదిరిపోతుందంటున్న డైరెక్టర్ సందీప్. ఇలాంటి టాప్ 10 సినిమా న్యూస్ ఇప్పుడు చూద్దాం. నూతన సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఎంతో కాలంగా ఊరిస్తున్న PSPK32 ప్రాజెక్టుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. కొంతకాలంగా వార్తలు నిలుస్తున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్ కు తెరతింపారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో 32వ సినిమాగా రూపుదిద్దుకోబోతుంది. కొత్త ఆశలు ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అభిమానులకు సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కోటి ఆశలు ఐక్యతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం, అందరం అందమైన అనుభవాలను గుర్తు చేసుకుందామంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 2026లో వచ్చే సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్స్ తో ఆనందాన్ని నింపారు మేకర్స్. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నాయి. పోస్టర్స్ తో పాటు పలు సినిమాల క్రేజీ అప్డేట్స్ ని రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ మూవీకి సంబంధించి తాజాగా ప్రభాస్ లుక్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించారు. ప్రముఖ సినీ యాక్టర్ అక్కినేని నాగార్జున షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా సాయిబాబా సమాధిని దర్శించుకుని గురుస్థాన్లోని ద్వారకామయిని ఆయన సందర్శించారు. కొత్త సంవత్సరంలో తన 100వ సినిమాను చిత్రీకరించబోతున్నట్టు నాగార్జున తెలిపారు. జననాయకుడిగా తెలుగు సినీ ప్రియుల్ని పలకరించేందుకు సిద్దమవుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్. ఆయన టైటిల్ పాత్రలో యాక్ట్ చేస్తున్న ఈ మూవీని వినోద్ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 9న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మహేష్ బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మురారి నిన్న మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఆనాటి సంగతులను వంశీ గుర్తు చేసుకున్నారు. క్లైమాక్స్ సమయంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికీ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. KGF విజయం తర్వాత హీరో యష్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్. ఈ సినిమాని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. నయనతార గంగా అనే శక్తివంతమైన పాత్రలో అలరించిపోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న థియేటర్స్ లోకి రానుంది. ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాల్విక మోహనన్ హీరోయిన్స్ గా కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ ది రాజాసాబ్. దర్శకుడు మారుతి హర్రర్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని, ఆ 40 నిమిషాల్లో ఏం జరుగుతుందో అనే ఫీల్ లోకి ఆడియన్స్ వెళ్ళిపోతారని డైరెక్టర్ మారుతి తెలిపారు. జితేంద్ర జోషి హీరోగా రవీంద్ర విజయ కర్మార్కర్ తెరకెక్కించిన మరాఠీ మూవీ మ్యాజిక్. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మెహర్ రమేష్, MLC అరుణ్ కుమార్ ఇతరులు అతిథులుగా హాజరయ్యారు. అందరినీ అలరించి మంచి కథతో రూపొందించిన చిత్రం ఇదని హీరో జితేంద్ర అన్నారు.